హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప శరణం. చూడండి, మేము స్వాములకి 61 రోజు సద్ది వితరణ కార్యక్రమం చేస్తున్నామండి. అయ్యప్ప స్వాములకి, శివస్వాములకి, భవానీ స్వాములకి మరియు మాల ధరించిన స్వాములందరికీ సద్ది కలదండి. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం శ్రీ రామభక్తప్పల స్వామి గుడి, మారిస్పేట, తెనాలిలో అండి. 61 రోజు సద్ది వితరణ కార్యక్రమం జరిగిద్దండి. తర్వాత ఇక్కడ గణపతికి పూలమాలలు వేస్తున్నారు. అందరూ పూలమాలలు వేశారండి చక్కగా. చూడండి, ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నామండి పీఠకాన్ని. ముందుగా విఘ్నేశ్వరునికి బొట్టులు పెట్టుకున్నారు గురుస్వామి వచ్చి అన్నీ చేస్తున్నారండి. చూడండి, అయ్యప్పకి బొట్టులు పెడుతున్నారు. పన్నీరుతో చక్కగా తుడుచుకొని గంధం కుంకుమ అలంకరణ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పెడతారండి ఇక్కడ. చక్కగా వచ్చి అందరూ సద్ది తీసుకొని వెళ్తారండి అయ్యప్పలందరూ. చూడండి, కుమారస్వామి ఈయన గణపతిని, అయ్యప్పని, కుమారస్వామిని పెట్టుకుంటారండి. మా అక్క వాళ్ళ అబ్బాయి అండి తిను. లాస్య వాటర్ ఇస్తుందండి వాళ్ళ అన్నయ్యకి. మార్నింగ్ వచ్చామండి మేము. చక్కగా అలంకరణ చేశారండి. న్యూస్ పేపర్ వేసి బియ్యం పోసారండి. ఫస్ట్ బియ్యం పోసేసి చేశారు. ఈరోజు సద్ది దాతలండి వీళ్ళు. ఫస్ట్ ముందుగా గణపతికి పూజ చేయించారండి గురుస్వామి. దీపం పెట్టించారు. తర్వాత కడ్డీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టించారు. మా అక్క మా బావ చేశారండి. మొత్తం మెయింటెనెన్స్ మా బావే చూస్తారండి. చక్కగా పూజ అయితే బాగా జరిగిందండి. హారతిస్తుంది అక్క. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఏకహారతితో దీపాలన్నీ వెలిగించారండి. మా అక్క కొడుకు వెలిగించారు. వీళ్ళదేనండి ఈరోజు పూజ. ఎవరు ఏ రోజు పూజ వాళ్ళు వచ్చి చేయించుకుంటారండి చక్కగా. ఈ 61 రోజు బాగా జరిగిద్దండి. ఆ దేవుడి దయ వల్ల అంతా చక్కగా చేయించుకుంటాడు ఆయన అయ్యప్ప స్వామి. రోజు ఇలాగే జరిగిద్దండి పూజా విధానం. చూడండి, ఏకహారతితో దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇక ఆచమనం చేయించారండి. రోజు గురుస్వామి చేయిస్తారండి. చక్కగా గణపతి పూజ చేయించారు. తర్వాత కుమారస్వామికి చేయించి లాస్ట్కి అయ్యప్ప స్వామికి చేయించారండి. అలంకరణ చూడండి, రోజు మేమే చేసుకుంటామండి ఇలా అలంకరణ. దీపం వెలిగించుకున్న తర్వాత కడ్డీలు ధూప్ స్టిక్స్ అన్నీ వెలిగించారండి. చూడండి, అక్క కూర్చున్నారు. తర్వాత ఆచమనం చేయించారండి గురుస్వామి గారు. తర్వాత గోత్రనామాలన్నీ చదివారు. ఇంకా పూజ స్టార్ట్ చేశారండి. తర్వాత కడ్డీలు వెలిగించిందండి అక్క. అటువైపు ఇటువైపు పెట్టారు. తర్వాత ధూప్ స్టిక్స్ వెలిగించారు. సాంబ్రాణి వేసుకొని ఇంకా అక్కడంతా ఇంకా గణపతి పూజ స్టార్ట్ చేశారండి.
తర్వాత అయ్యప్ప స్వామికి చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పూజ జరుగుతుందో. ఫస్ట్ గణపతికి చేసుకోవాలండి, తర్వాత కుమారస్వామికి చేసుకోవాలి, తర్వాత లాస్ట్లో అయ్యప్ప స్వామి అండి. పూజ అనంతరం ఏకహారతి ఇచ్చామండి, నక్షత్ర హారతి అక్కిస్తుంది చూడండి. నివేదన చేశామండి, లడ్డూ ప్రసాదం పెట్టామండి ఫస్ట్ రోజు అని చెప్పేసి. తర్వాత అక్కడ స్వాములకి చేసుకున్న సద్ది అంతా పెట్టామండి తెచ్చి. చూడండి స్వాములందరూ వచ్చారు. పూజ అంతా జరిగిందండి, చక్కగా జరిగిందండి. తర్వాత ఆరతి ఇచ్చి మంత్రాలు చదువుతున్నారు గురుస్వామి. ఈరోజు సద్ది పులిహోర చేసామండి, పొంగల్ చేసాము. తర్వాత బంగాళదుంప ఫ్రై, వంకాయ కూర, చట్నీ అండి ఇది, టమోటా బీరకాయ అన్నీ కలిపి, పప్పు, సాంబారు, పెరుగు, అప్పడాలు, ఇవన్నీ స్వాములకి సర్ది పెడతామండి. మేము రోజు 61 రోజులు పెడతామండి చక్కగా. చూడండి మా అన్నయ్య వాళ్ళు వడ్డం చేస్తున్నారు. స్వాములు కూడా వడ్డం చేయొచ్చండి. మా చిన్నమ్మ వాళ్ళు అందరూ వచ్చారండి చక్కగా. లాస్ట్ దాకా ఉండి చక్కగా నిలబడేలా చేస్తారండి స్వాములందరికీ. మాకు 12:30కి స్టార్ట్ చేస్తామండి, 3 అయ్యిద్ది, 3:30 వరకు పెడతామండి. స్వాములందరికీ ఎవరు వచ్చినా లేదనకుండా పెడతామండి. తర్వాత వచ్చి ఇది ఒక సెక్షన్ అండి, ఇది కర్రీస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా గుడి ముందుకు వెళ్తే అక్కడ సాంబారు, పెరుగు అన్నీ అక్కడ ఉంటాయండి. ఆ సెక్షన్ ఒకళ్ళు తీసుకుంటారు. స్వాములందరూ వచ్చి చక్కగా సర్ది చేసి వెళ్తారండి. చూడండి ఎంత చక్కగా జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి శబరి ఈమె చేస్తుందండి ఇక్కడ గుడి మొత్తం నీట్గా చక్కగా ఓపికగా చేస్తుందండి. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్లో పెట్టండి. స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఇక్కడ వాటర్ కూడా ఇస్తారు, మినరల్ వాటరే పెడతామండి. చక్కగా సేవ చేసుకుంటారండి వీళ్ళందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్వామియే శరణమయ్యప్ప, శ్రీ స్వామియే శరణమయ్యప్ప.